వెల్కమ్ బ్యాక్ టు లర్నింగ్ కంటిన్యూస్. ఏంటి ఈ వీడియో సారాంశం అంటే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ స్ట్రెస్. ఎందుకు అంటే నేను ఈరోజు నా ఫ్రెండ్తో కొద్దితో మాట్లాడుతున్నా పొద్దున. వాటితో ఎప్పుడు మాట్లాడినా స్ట్రెస్సే, ఎప్పుడు మాట్లాడినా స్ట్రెస్లోనే ఉంటాడు. ఏందిరా అంటే అరే ఇంట్లో ఇది ఉంది, ఆఫీస్లో అది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎప్పుడు కంటిన్యూస్ స్ట్రెస్ అనమాట. ఇంకా నువ్వు ఇంకా వేరే ఆప్షనే ఉండదు. అయితే నేను వాడిని ఏం అనలే, వింటూ ఉన్నా. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఒక 10 years 15 yearsగా పరిచయం. కానీ ఎప్పుడు టెన్షనే, ఎప్పుడు ఇదే గోల. సో నేను ఆలోచించా అసలు వీడిలో ప్రాబ్లం ఏంటిది అని. సో మనోడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఏ పని చేసినా కానీ దాంట్లో 100% సక్సెస్ రావాలి. ఏ పని చేసినా దాంట్లో 100% ఫుల్ఫిల్మెంట్ ఉండాలి, అది వానికి అనుకూలంగా జరగాలి అన్న ఆలోచనతో చేస్తాడు. కానీ మన లైఫ్లో అన్ని పనులు మనం అనుకున్నట్టు అవుతాయా? అవవు. నా ఎగ్జాంపుల్ చెప్తా అండి. 2 years బ్యాక్ నేను ఉద్యోగం అన్నీ వదిలేసి నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి కూర్చున్నా. అన్ని జాబుకి ఇవన్నీ వదిలేసి అశోక్ నగర్లో కూర్చున్నా. ఏమైంది, 2 సంవత్సరాలు జీతం పోయింది, కానీ జీతం పోయింది, అడిషనల్గా నాకు శాలరీ కూడా పోయింది. శాలరీ పోయింది, అడిషనల్గా నాకు ఖర్చు కూడా అయింది. కానీ ఏం జరిగింది, ఎగ్జామ్ అవ్వలేదు. కానీ నాకేం బాధ లేదు, ఐఎమ్ నాట్ ఇన్ స్ట్రెస్. నేను చేయాలనుకుంది చేశా. అదే ఇప్పుడు నేను ఒకవేళ తిట్టుకుంటూ కూర్చున్నాను అనుకో, కేసీఆర్ని తిట్టుకోవడము, లేకపోతే టీఎస్పీఎస్ని తిట్టడము, ఇంకెవరో తిట్టడము, అలా చేస్తే నష్టం ఎవరికి? నాకే నష్టం. సో మన 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 వాళ్ళు కూడా చూస్తుంటాం, చాలామంది ఆఫీస్లో స్ట్రెస్కి గురవుతారు. ఎందుకు అంటే వాళ్ళ బాధ ఏంటంటే అరే ఈ పని అవ్వకపోతే మేనేజర్ తిడతాడేమో, క్లయింట్ దగ్గర తిట్లు పడతాయేమో, అంతే. ఎప్పుడు ఇదే గోల. అరే తిట్లు పడతాయండి, తిట్లు పడితే ఏమవుతుంది, చంపేరు కదా, దట్ ఈస్ ఫైన్. కానీ ఎంతసేపు ఇదే భయం, మేనేజర్ ఏమంటాడో, నాకు పర్ఫార్మెన్స్ రివ్యూలో నాకు తక్కువ వస్తుందేమో, వీడేమంటాడో, వాడేమంటాడో, నన్ను నేను ఫెయిల్యూర్గా చూపించుకుంటానేమో ప్రపంచానికి అని ఒక భావనలు అనమాట. అరే నిన్ను నువ్వు ఫెయిల్ అవుతే ఏమవుతుందండి? ఎవరు మనల్ని అంత జడ్జ్ చేసేదానికి ఎవరున్నారు? ఎవరు లేరు మనం జడ్జ్ చేయడానికి. మనకు మనమే జడ్జ్ చేసుకుంటున్నాం. ఎవరిని పట్టించుకోడు. నువ్వు ఫోన్ చేసి నీ గురించి చెప్తానా కానీ అరే మామ తర్వాత మాట్లాడదాంరా అంటారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో ఎప్పుడైతే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తే సక్సెస్ దానికోసం చూడకండి. ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయండి. ఏ పనైనా చేయండి, ఎంజాయ్ చేస్తూ చేయండి. అది ఏమైతే అయింది, నో ప్రాబ్లం. అదే మనకు చెప్తారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు, సో కర్తవ్యం నీ వంతు, ఫలితం నా వంతు అన్నట్టు. సో నువ్వు ఒక కర్మ చేయాలి తప్ప ఈ కర్మ యొక్క రిజల్ట్ నీకు తెలియదు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. జస్ట్ డూ వాట్ ఈస్ సపోజ్ టు డూ ఫ్రమ్ యువర్ ఎండ్, అంతే. ద రిజల్ట్ క్యాన్ బీ ఇన్ యువర్ ఫేవర్ ఆర్ నాట్ ఇన్ యువర్ ఫేవర్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నాకు ఫేవర్లోనే రావాలి అని ఎప్పుడు ఆలోచన పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటావు. ఏ పని చేసినా స్ట్రెస్లోనే ఉంటావు, అదనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ వల్ల నీకు కాన్సిక్వెన్సెస్ అంటే రిపర్కషన్స్ అనమాట. చిరాకు వస్తుంది, నీ మీద నీకే చిరాకు వస్తుంది. ఫ్యామిలీని తిడతావు, పిల్లల్ని తిడతావు, పిల్లలు తిడతావు. ఎప్పుడు నువ్వు చేయాల్సిన పని ఎప్పుడు అయోమయంగా చేస్తావు, కరెక్ట్గా చేయవు, మతిమరుపు వస్తుంది, చికాకు పడతావు, నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు తింటావు, బాడీ పెరుగుతుంది, ఎవరి మీదనో అరుస్తావు. సో ఓవరాల్గా నీకు తెల్ల జుట్టు వచ్చేస్తుంది ఈజీగా. ఇన్ని ఉన్నాయండి కాన్సిక్వెన్సెస్. అదే ఏదైతే అది అయింది, ఏమవుతుంది, ఈ వర్క్ అవ్వకపోతే ఉద్యోగం పోతుంది, పోతే పోయింది, వేరే ఉద్యోగం చూసుకుంటా, ఇది అవ్వకపోతే అది అవుతుంది, దట్ ఈస్ ఫైన్, ఏమవుతుంది, దట్ ఈస్ ఫైన్. ఇట్లా ఆలోచించాను అనుకోండి, మీరు చాలా కూల్గా రిలాక్స్డ్గా చేసుకోవచ్చు పని, ఏ పనైనా చేసుకోవచ్చు. మీరు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు, 100% ఎఫర్ట్ ఇవ్వండి. ఐఎమ్ నాట్ సేయింగ్ స్ట్రెస్ లేదని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అంటే కుదరదు. యూ హ్యావ్ టు గివ్ 100% ఎఫర్ట్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఇన్ యువర్ ఫేవర్. అది నేను చెప్పేది. ఓకే, మీకు ఫేవరబుల్గా వస్తుంది అవుట్కమ్ అని నేను అనుకోద్దు అనమాట. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.